హలో! హాయ్ అండి. ఇదొచ్చేసి సాటర్‌డే వ్లాగ్ అన్నమాట. ఎట్లున్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్. ఇంకా వ్రతం చేసుకోవాలి కదా! సాటర్‌డే 4th వీక్ అన్నమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచాను. ఇక్కడ నేను లేచేసరికి బ్రిత్రా లేచేస్తదన్నమాట. నేను లేచి స్నానం చేశానో లేదో అప్పుడే లేచేసింది. ఇక కొద్దిసేపు తనకంత ఇది చూపించి మళ్ళీ పడుకోబెట్టేస్తా అన్నమాట. నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. ప్రసాదాలు కూడా చేయాలి కాబట్టి. అండ్ టైం వచ్చేసి అయితే 6 అట్లా అవుతుంది. కొంచెం లేటే అయింది ఈరోజైతే. కిచెన్ అయితే ఇంకా చాలా హడావిడిగా అయిపోతదనమాట. ఇంకా పూజ మొత్తం అయిపోయాక కిచెన్ అయితే హ్యాపీగా క్లీన్ చేసుకుంటాను ఫ్రీగా నేనైతే. ఇప్పుడైతే వదిలేస్తాను ఇంక ఎట్లున్నా సరే అనేసి. ఇంకా బ్రిదరనైతే పడుకోబెట్టేస్తాను ఇప్పుడు. అండ్ మా బ్రదర్ ఏమైనా మాట్లాడుతదేమో చూద్దాం. ఓహ్! హాయ్ చెప్తుంది. ఇక్కడ బ్రిత్రనైతే మళ్ళీ పడుకోబెట్టేసానన్నమాట. ఇంకా 7:30కి అలా అయితే లేపుతాను తననైతే. ఇప్పుడైతే ఫస్ట్ ప్రసాదం అయితే స్వీట్‌తోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ అయితే సేమియా పాయసం చేసేసాను. ఇప్పుడైతే ఇంగా బాదం, కిస్మిస్ ఇవైతే నెయ్యిలో ఫ్రై చేసేసి ఇంకా పాయసంలోకి అయితే వేసేస్తానన్నమాట. చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను స్వీట్స్ అయితే నేను 4 వీక్స్ నుంచి అయినా సరే. ఎందుకంటే మా బ్రదర్‌కి స్వీట్స్ అస్సలు పడట్లేదు. డాక్టర్ కూడా సజెస్ట్ చేశారన్నమాట. స్వీట్స్ అస్సలు పెట్టకండి కొంచెం కూడా. అసలు మీరు స్వీట్స్ అనే పేరు ఎత్తకండి తన ముందు అని చెప్పేశారు. కాబట్టి మేము అసలు స్వీట్స్ తనకింత కూడా పెట్టట్లేదన్నమాట. ఈ దేవుడికి చేసే ప్రసాదం కూడా నేను అసలు తను స్కూల్కి వెళ్ళినాక పెట్టుకుంటున్నాను. అంత ఘోరమైన సిచ్యువేషన్ అయిపోయింది మా బ్రదర్‌తోని అయితే. తనకు హెల్త్ బాగుండట్లేదన్నమాట స్వీట్స్ పెడితే. అందుకే నేను ఇంకా పెట్టట్లేదు. చూడండి ఇక్కడ గిన్నెలో కూడా సేమియా పాయసం చాలా తక్కువగా ఓన్లీ దేవుడి కోసమే కొంచెమే చేస్తున్నా అన్నమాట. ఇంకా ఇంట్లో అయితే ఎవరు స్వీట్స్ తినరు ఎక్కువగా. నేను కూడా ఎక్కువగా తినను అన్నమాట. ఇదే ఇంకా సాయంత్రం అందరం కొంచెం కొంచెం తినేస్తాం ఇంకా. అండ్ నా పాయసం ఎలా ఉంది? చాలా మంచిగా వచ్చింది ఈరోజైతే. రోజైతే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఈరోజు లూజ్గా బాగుంది పాయసం కూడా. అండ్ పాయసం అయిపోయిన వెంబడే ఇంకా బ్రిత్రా కోసం అయితే ఇంకా పన్నీర్ పులావ్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే క్యారెట్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. క్యారెట్స్ కొంచెం ఉడకవు కాబట్టి కొంచెం కుక్కర్లోనే చేసేస్తాను నేను పులావ్ అయితే. మా బ్రదర్‌కి పన్నీర్ అన్నా, క్యారెట్ అన్నా, కీరా అన్నా, పపాయ అన్నా ఈ 4 చాలా ఇష్టం అన్నమాట. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్. ఈ తిన్న ఫుడ్సే తింటది తప్ప వేరేవైతే అసలే తినదు. ఇంకా తర్వాత అయితే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా పన్నీర్ పులావ్ అయితే బాక్స్‌లో పెట్టేసాను. ఇక్కడ నేను స్పైసీనెస్, కారము ఏం యాడ్ చేయనన్నమాట పులావ్‌లో. ఎందుకంటే మా బ్రదర్ కారం తినదు. నెక్స్ట్ అయితే స్నాక్స్‌లో అయితే ఇంకా గ్రేప్స్ అండ్ కివి పెడుతున్నాను. కివి అసలు తినదు కానీ అలవాటు చేస్తున్నా అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కాజు కంపల్సరీ ఉండాలి తనకు. ఇంకా పులావ్‌లోకి అయితే రైతా పెట్టేసానన్నమాట. అండ్ క్యారెట్ పులావ్‌లో వేశాను కాబట్టి కొంచెం క్యారెట్స్ కూడా కట్ చేసి పెట్టాను. తను తింటదేమో అనేసి. కివి తినడానికి పిల్లలకి ఎట్లా అలవాటు చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు కానీ కివి మాత్రం అస్సలు తినట్లేదు. డాక్టర్స్ ఏమో కివి ట్రై చేయండి అంటున్నారు కానీ తను తినట్లేదు. బాక్స్‌లో పెడితే కొంచెం టీచర్ భయానికన్నా తింటదేమో అనేసి బాక్స్‌లో పెడుతున్నాను. నెక్స్ట్ అయితే ప్రసాదాల విషయానికి వస్తే నేనైతే ఈరోజు చేసుకోలేనేమో 1, 2 ఏదైనా చేద్దాము టైం కూడా లేదు కదా అనేసి అనుకున్నాను. కానీ నేను అనుకుంటానా అసలు ఆ రోజే ప్రసాదాలు ఎక్కువైతాయి అన్నమాట. ఎందుకో మరి దేవుడు అనుకుంటాడో ఏందో నాకు తెలియదు నిజంగా ఈ మాట అయితే. 7 శనివారాల వ్రతం కాబట్టి 7 పెట్టుకుంటే మంచిది అని అనుకుంటాము. కానీ కొన్నిసార్లు కుదరవు కదా! నాకు అలా అవుతుందేమో అనేసి అనిపిస్తది కొన్నిసార్లు. కానీ అసలు అలా జరగట్లేదు. నేను 7 కంటే ఎక్కువనే చేసేస్తున్నాను. ఇక్కడ నువ్వులు దొరకలేదు నాకు. నువ్వుల లడ్డు ప్లేస్‌లో అయితే నేను ఇక్కడ బూందీ లడ్డు పెట్టాను 7, చలిమిడి లడ్డు అండ్ శ్రీశైలం నుంచి మా హస్బెండ్ లడ్డు తెచ్చారు. అది కూడా పెట్టాను. అండ్ ఇక్కడ పులిహోర ఇంకా అది వడపప్పు అంటారు కదా! అది, పానకము, సేమియా పాయసము, నల్ల ద్రాక్ష, కొబ్బరికాయ, బనానాతో కలిపి నాకు 9, 10, 11 అయినాయన్నమాట. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అయినాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు నేను కుదరదు అనుకున్న టైంలోనే నేను ఎక్కువ ప్రసాదాలు చేసేస్తున్నాను. అది దేవుడు మహిమనో ఏందో నాకు తెలియదు నిజంగా చెప్తున్నాను. అండ్ లేట్ అయినా సరే చాలా ప్రశాంతంగా, నిండుగా చాలా బాగా చేసుకున్నాను నేను పూజనైతే. ఇక్కడ వీడియో మిస్ అయిందన్నమాట. అందుకే లాస్ట్ వీక్ వీడియో పెడుతున్నాను. లాస్ట్ వీక్ చేసుకున్నా కదా! ఆ పూజ వీడియో అయితే పెడుతున్నానిక్కడ. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.